హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇలా అంటూ ఉంటుందన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో ఉంటారు. ఏంటమ్మా రామలక్ష్మి, నన్ను ఇంకా నమ్మట్లేదా? నేను చెప్పాను కదా మారిపోయాను అని. కానీ ఎందుకు నమ్మట్లేదమ్మా? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చావమ్మా? సరే, నేను మారలేదనే కదా నువ్వు అనుకుంటున్నావు. నేను మారాను అని నిరూపించుకోవడానికి నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆస్తిపత్రాలు బయటకు తీసుకొచ్చి రామలక్ష్మి చేతిలో పెడుతుంది. ఈ ఆస్తి గురించే కదా నేను నిన్ను సీతాకాంతని చంపాలని ఇంతకుముందు చూశాను. దాని గురించే కదా నువ్వు ఇంకా అనుమానం పడుతున్నావు నా మీద. ఇదిగో ఈ ఆస్తిపత్రాలు నీ చేతికి ఇచ్చేస్తున్నాను. ఇంకా నాకు ఈ ఆస్తిపత్రాలు నాకు సంబంధం లేదు. అంటే నేను ఏ పిల్లల కోసమైతే నేను రాయించుకున్నానో ఆస్తి, నా పిల్లల కోసం ఈ ఆస్తి నాకు వద్దు రామలక్ష్మి. ఈ రోజు నుంచి నీకే ఇచ్చేస్తున్నాం ఆస్తిపత్రాలు. చెప్పమ్మా, ఇంకా ఏం చెయ్యాలి? నువ్వు ఇంతకుముందు మాతో పని చేయించావు కదా, అలాగా పని చేస్తాము. కొంచెం ముద్ద పెట్టినా సరే మేము అలా తినేసి ఉంటామమ్మా. అంటే మీ అందరితో కలిసి ఉండాలనే, మీ ఇద్దరితో కలిసి ఉండాలనే నా కోరిక నెరవేరుతుందమ్మా. అందుకని ఒకవేళ అలా కూడా నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నా పిల్లల్ని తీసుకుని నేను బయటికి ఎటో వెళ్ళిపోతాను అని చెప్పి అంటదనమాట. అంటే నిష్ఠూరంగా మాట్లాడుతుంటుంది రామలక్ష్మి. వెంటనే సీతాకాంత్, నువ్వెందుకమ్మా ఇంటి నుండి బయటికి వెళ్ళడం? నువ్వు అస్సలు వెళ్ళొద్దమ్మా, నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి భుజం మీద చెయ్యి వేసుకుని వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోతాడు సీతాకాంత్. కట్ చేస్తే బయట కూర్చుంటారనమాట. అంటే శ్రీలత ఫ్యామిలీ, అంటే శ్రీలత, సందీపు, శ్రీవల్లి, ధన కూర్చుంటారనమాట. కూర్చుంటే అక్కడికి సిరి వస్తుంది. వచ్చి, అమ్మ ఏంటమ్మా నువ్వు చాలా మంచిగా మారావు, కానీ ఇప్పుడు వదిన నిన్ను నమ్మట్లేదు. ఎందుకు అని అంటే, నువ్వు ఇంతకు ముందు చేసిన చెడు వల్ల అన్నయ్య మీద ప్రేమతో ఇప్పటికీ కూడా నిన్ను నమ్మట్లేదు రామలక్ష్మి వదిన. చూసావమ్మా, నువ్వు ఎంత మంచిగా మారిపోయి నువ్వు ఎంత మంచిగా ఉందావన్నా, నువ్వు ఇంతకు ముందు చేసిన చెడే నిన్ను మంచితనాన్ని తెలియకుండా చేస్తుంది. అందుకనే చెప్పాను కదమ్మా, ఎప్పుడూ కూడా మనం చెడు చేయకూడదు, మనం ఉన్నంతలో మనం హెల్ప్ చేయాలని చెప్పాను. నువ్వు వినట్లేదు. సరే, ఇప్పుడు నువ్వు మారావు అని నేను నమ్ముతున్నాను. కాకపోతే నువ్వు ఇంకా వాళ్ళని నమ్మించి వాళ్ళిద్దరినీ కలిసి ఉండేటట్టు చూడు. రామలక్ష్మి వదిన, సీతాకాంత్ అన్నయ్య కలిసి ఉండేటట్టు చూడు, సరేనా? అలాగే సందీప్ అన్న, ధన, మీరు కూడా అలాగే ఒకరి మీద ఆధారపడి బతకకుండా అన్నయ్య కోరిక మేరకు మీరు కష్టపడి మీ అంతటి మీరు పైకి రావడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మా నాన్న, నా కడుపులో ఉన్న నా బిడ్డ రూపంలో మా నాన్న బయటపడినప్పుడు మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలి. అదే నా కోరిక అని అని సిరి అంటుంది. కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇచ్చిన నగలు బాక్సు, అలాగే ఆస్తిపత్రాలు పట్టుకొచ్చి బెడ్ మీద పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. అంటే వాళ్ళ అత్తగారు అన్న మాటలు, నేను పూర్తిగా మారిపోయాను, నేను నిన్ను మారిపోయాను అని నమ్మించడం కోసం నేను ఏం చేయను, కొద్దిగా విషం ఇస్తే నేను ఆ విషం తాగి చచ్చిపోతాను అని అనే మాటలు, అలాగే ఈ ఆస్తి కోసమే కదా నిన్ను మీ ఆయన్ని చంపాలని చూశాను, అందుకని ఈ ఆస్తిపత్రాలే నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, నేను మారటానికి నిరూపించుకోవడానికి అన్న మాటలు. అలాగే సీతాకాంత్, మా అమ్మ మారిపోయింది, మా అమ్మని ఎందుకు అలా మానసికంగా ఇబ్బంది పడుతున్నావు అనే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఏంటి, మా అత్తగారు నిజంగా మారిపోయారా? ఏంటి, నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఆస్తి కోసమే కదా నన్ను మా ఆయన్ని చంపాలని చూసింది, కానీ ఆస్తిపత్రాలు తిరిగి ఇచ్చేసింది. ఏంటో నాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన ప్రతిబింబం అనమాట, అంటే సేమ్ రామలక్ష్మిలాగే ఇంకొక రామలక్ష్మి అక్కడ వస్తుంది అనమాట. తన ప్రతిబింబం అనమాట, తన మనసు అనమాట. అప్పుడు, ఏంటి రామలక్ష్మి, ఏంటి నువ్వు మీ అత్తగారి గురించి ఆలోచిస్తున్నావా? నన్ను మమ్మల్ని చంపాలని చూసింది కదా, ఇప్పుడు మారిపోయింది అని అంటుంది అని ఆలోచిస్తున్నావా? నిజంగా నటిస్తుంది మీ అత్తగారు ఎప్పటికీ మారదు. నిన్ను మీ ఆయన్ని విడదీయాలనే చూస్తుంది, మిమ్మల్ని ఇద్దరిని ఆస్తి కోసం చంపాలని కూడా చూస్తుంది. అలాంటి మనిషి సడన్గా ఎలా మారిపోద్ది? ఎలా మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు ఎలాగా నేను సీతాకాంత్ గారేమో మనం అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఎలాగా ప్రశాంత్
ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ రామలక్ష్మి తన మనసు అనమాట, అంటే తన ప్రతిబింబంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అంటది, నువ్వు నీ భర్తని నీ దగ్గర పెట్టుకో, నీకు నీ దగ్గర ఉండేటట్టు చూసుకో, మీ అత్తగారు వాళ్ళతో కలిసేటట్టు చూడకు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో కలిస్తే నీకు మీ ఆయనకి ప్రమాదం ఉంటుంది. అందుకనే ఏదోలాగా మీ ఆయన్ని నీ దగ్గరే అట్టి పెట్టుకునేటట్టు ఏదన్నా ప్లాన్ చేయి, తన్ని మంచిగా చూసుకో అని చెప్పేసి అక్కడ మాయమైపోద్దా ప్రతిబింబం. ఏంటి ఇదంతా ఎలాగా, నిజమే మా ఆయన్ని నేను బయట పంపకూడదు, నా దగ్గరే పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అంటే స్వామీజీ రేపు రాత్రి గడవాలి అనే టైం ఫిక్స్ చేశారు కదా, అందుకని ఎక్కడికి వెళ్ళకుండా తన దగ్గరే పెట్టుకుంటే తను చూసుకోవచ్చు వాళ్ళ ఆయన్ని అనే ఉద్దేశంతో ఎలాగైనా నా దగ్గరే పెట్టుకోవాలని అనుకుంటుంది. ఈలోపు సీతాకాంత్ పడుకుంటాడు. ఈలోపు రామలక్ష్మి కాళ్ళు గజ్జలు కట్టుకుని భరతనాట్యం చేస్తూ ఉంటుంది. ఆ బెడ్రూమ్ అంతా కూడా గజ్జల సౌండ్ తోటి మారుమోగిపోతూ ఉంటుంది. వెంటనే సీతాకాంత్కి మెలకు వస్తుంది. వచ్చి, ఏంటి రామలక్ష్మి, ఏంటి కొత్తగా ఈ డ్యాన్స్ ఏంటి, ఈ నాట్యం ఏంటి అంటాడు సీతాకాంత్. లేదండి, నాకు భరతనాట్యం వచ్చు, నేను మా అమ్మగారి ఇంటి దగ్గర చేసేదాన్ని, కానీ ఇక్కడ చేద్దామని అనుకున్నాను, కానీ ఈ కొన్ని యాతనల వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే, ఇప్పుడు నాకు సంతోషంగా ఉందండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకనే చేస్తున్నాను అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు సీతక్క అప్పుడు గజ్జలు ఊడిపోతాయి. వెంటనే వంగుని గజ్జలు కట్టుకుంటుంది అనమాట. అంటే పొట్టి చీర ఆఫ్ కట్టుకుని వేస్తుంది అనమాట నాట్యం. వేస్తుంటే హెల్ప్ చేయొచ్చు కదా, అలా చూస్తున్నారేంటి గజ్జలు పెట్టుకున్నాను అని అంటుంది అనమాట. అప్పుడు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది, ఇంకా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్నాడు, నాకు గజ్జలు ఊడిపోతే పరిగెత్తుకుని వచ్చి పెట్టేవాడు, కానీ ఇప్పుడు పెట్టట్లేదు అనుకుంటుంది మనసులో. పెట్టచ్చు కదా, నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని మళ్ళీ అంటది. వచ్చి అప్పుడు మళ్ళీ గజ్జలు పెడతాడనమాట. అంటే రామలక్ష్మి కాళ్ళు తన మీద పెట్టుకుని కాళ్ళు గజ్జలు కడతా ఉంటాడనమాట. గజ్జలు కట్టినప్పుడు, రామలక్ష్మి నీకు ఏదైనా అనిపిస్తుందా, నీకు అదొక రకమైనటువంటి ఫీలింగ్ ఏదైనా అనిపిస్తుందా నీకు అని అడుగుతాడనమాట. అంటే సీతాకాంత్కి ఒక రకమైనటువంటి వైబ్రేషను వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక అమ్మవారిలాగా కనపడుతుంది అనమాట రామలక్ష్మి. ఎందుకు అంటే అక్కడ స్వామీజీ టెంపుల్లోని మృత్యుంజయ హోమం చేస్తున్నాడు సీతాకాంత్ పేరున. అక్కడ జగన్మాత ఫోటో పెట్టి అక్కడ స్వామీజీ దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట. అమ్మ జగన్మాత, సీతాకాంత్ రామలక్ష్ములది జన్మల బంధం, అందుకని ప్రతి జన్మలోని వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ లేరు, కానీ ఈ జన్మలో అయినా వాళ్ళిద్దరినీ కలిసి ఉండేటట్టు చూడమ్మ జగన్మాత అని చెప్పేసి పువ్వులేసి అక్కడ హోమం చేస్తున్నారనమాట. ఇంకా మిగిలిన పండితులు వాళ్ళంతా అక్కడ అగ్నిహోండం పెట్టి హోమం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మంత్రాలు అవి చదువుతూ ఉంటారనమాట అక్కడ స్వామీజీ మిగిలిన స్టాఫ్ తోటి, అంటే మిగిలిన వాళ్ళు అంటారు కదా స్వామీజీలతోటి. అది చేయించడంతో ఇక్కడ సీతాకాంత్కి రామలక్ష్మి కాలుని తన మీద పెట్టుకుని గజ్జలు పెడతా ఉంటాడు కదా, అందుకని ఒక రకమైనటువంటి అమ్మవారి వైబ్రేషన్ అనిపిస్తుంది సీతాకాంత్కి. అప్పుడు మళ్ళీ అంటాడు, రామలక్ష్మికి నిజంగా ఏమో అనిపించట్లేదంటే, అనిపిస్తుందండి, కానీ మీరంటే నాకు చాలా ప్రేమ కదా, అందుకని మన ఇద్దరికి ప్రేమ కలుగుతుందండి, నాకు మీ మీద ప్రేమ ఫీలింగ్ వస్తుందండి అంటది. అది కాదు రామలక్ష్మి, ఏంటండి మన ఇద్దరం భార్యాభర్తలం, ఏంటి మన ఇద్దరం కలిసి ఉండకూడదా, అలాంటి ఫీలింగ్స్ నాకు రావా అని అంటూ ఉంటుంది. సరే అండి, నేను ఒక కోరిక కోరుతాను మీకు అని అంటది. అని అంటే, తీర్చరా, మీ అమ్మగారు కోరిక తీరుస్తున్నారు, మీ చెల్లెలు కోరిక తీరుస్తున్నారు, మరి కట్టుకున్న భార్య నా కోరిక తీర్చరా అని అడుగుతుంది. ఏంటి చెప్పు అంటాడు. అంటే ఏమీ లేదండి, మీ అమ్మగారు కానీ మీ చెల్లి ఎవ్వరు సంబంధం లేకుండా మీరు ఒక్కరే నాతోటి ఏకాంతంగా గడపాలండి, మనిద్దరం కూడా ఏకాంతంగా ఈ రాత్రికి నాతోటి ఏకాంతంగా గడపాలండి, అదే నా కోరిక అని అంటది. అప్పుడు వెంటనే సీతాకాంత్, సరే రామలక్ష్మికి కోరిక తీరిస్తే తనైనా మంచిగా మారుతుందేమో అనేసి అనుకుంటుంటాడు సీతాకాంత్. అప్పుడు సరే అంటే మనిద్దరమే ఉండాలి రాత్రికి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు మనం డిస్టర్బ్ చేసినా మీరు వెళ్ళకూడదు అని కోరుకుంటుంది అనమాట. ఎందుకంటే మరి సీతాకాంత్ తెల్లవారితే మరి గండం ఉందని చెప్పారు కదా స్వామీజీ, అందుకని తను అలా చేస్తుంది. ఈలోపు నేను వెళ్తానంటే ఎక్కడికండి అంటే, అదే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అక్కడ నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఈలోపు స్వామీజీ ఫోన్ చేస్తారు. స్వామీజీ ఫోన్ చేసి, అమ్మ రామలక్ష్మి, నేను ఇక్కడ పూజ మొదలుపెట్టానమ్మా, అక్కడ నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు జాగ్రత్త తల్లి, నేను మళ్ళీ చెప్తున్నాను, సీతాకాంత్కి నీ మీద కొన్ని దుష్ట శక్తులు కన్ను పడిందమ్మా, అందుకనే మీకు యమగడియలు దగ్గరికి వస్తున్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సీతాకాంత్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలని స్వామీజీ చెప్తా ఉంటారు. రామలక్ష్మి అలా ఉండిపోతుంది. అక్కడేమో హోమం జరుగుతూ ఉంటుంది, గుడిలో మృత్యుంజయ హోమం. అంతే ఫ్రెండ్స్.